ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృపను బట్టి నేను బాగున్నాను. ఇంత మట్టుకు మరి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మధ్యన క్రొత్తగా మరి నేను రిక్వెస్ట్ చేయకపోయినా మంచి మనస్సుతో సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగానే మనము ఒక సంతోషం, ఏదో తెలియని ఆనందం మనలో మొదలవుతుంది. నవంబర్ 25 వచ్చింది అంటే ఇంక అప్పటి నుంచి మనం అందరము క్రిస్మస్ దినాలలోనికి ప్రవేశిస్తాం. అప్పటి నుండి ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ దినాలలో మనం ఉంటాం. ఎంతో చలి అయినా క్రీస్తు నా కొరకు జన్మించాడు, ఆ పండుగ దినాన్ని నేను సంతోషంగా గడపాలి అనే ఒక ఉత్సాహంతో క్రైస్తవ బిడ్డలందరూ మరి ముందుకెళ్తారు కాదంటారా? అవును దేవుని బిడ్డలారా. అయితే మరి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, అందరికీ క్రిస్మస్ అనగానే ఒక సంతోషం, ఆనందం, తెలియని ఉత్సాహం అని ఇంతకుముందే చెప్పాను కదా, నిజమే. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట ఈ క్రిస్మస్ అసలు ఎందుకు వస్తుంది? ఒక విధంగా చెప్పాలంటే నా ప్రాణానికి ఈ క్రిస్మస్ ఏంటి అని ప్రశ్నించుకున్న దినాలు ఉన్నాయి దేవుని దగ్గర. క్రిస్మస్ అంటేనే నేను ఇరిటేట్ అయ్యేదాన్ని. అసలు ఎందుకు ఈ పండుగ అని బాధపడేదాన్ని. మరి అందరూ క్రిస్మస్ దినాలలో సంతోషంగా పండుగ జరుపుకుంటుంటే నాకు నవంబర్ వచ్చింది అని అంటే కోపం వచ్చేది. క్రైస్తవులకు ఒకే ఒక పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి పర్వదినం నాకెందుకు అని చెప్పేసి నేను కోపంగా ఉండేదాన్ని. నాకు ఇష్టం లేకపోతుండే అసలు. కారణం ఏంటి అని అంటే, నేను చాలా ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో కొన్ని సంవత్సరాల క్రింద నేను ఉండేదాన్ని. ఎంత పూర్ స్టేజ్ అంటే, నాకు 2 పిల్లలు, వాళ్ళకి బట్టలు కొనడానికి నా దగ్గర ఏం లేకపోతుండే. అందుకే క్రిస్మస్ వస్తే అందరూ సంతోషంగా ఉంటే నా పిల్లలు వాళ్ళని చూస్తారేమో, ఎక్కడ నా పిల్లలు బాధపడతారేమో అని చెప్పేసి మరి నేను బాధపడేదాన్ని. ఈ క్రిస్మస్ ఎందుకు వస్తుంది అని కోపగించుకునేదాన్ని, దేవుణ్ణి తిట్టేదాన్ని. అప్పుడు నాకు ప్రార్థన చేయడం అంత అలవాటు లేకపోయినా నా పిల్లల బాధ చూడలేక దేవుని మీద సనిగేదాన్ని. కొన్నిసార్లు ఇంకా క్రిస్మస్ దగ్గరికి వస్తుంది అంటే మరి నా పిల్లలు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా? అందరు చర్చికి పోతుంటే నా పిల్లలు పాత బట్టలల్లా ఉంటున్నారు, నేనేం చెప్పాలి వాళ్ళకి జవాబు అని చెప్పేసి మోకరించి ఏడ్చేదాన్ని. అలాంటి ఎన్నో క్రిస్మస్లు నేను గడిపాను దేవుని బిడ్డలారా. అయితే దేవుడు నా దీనములను అంగీకరించి నా ఆత్మీయులను ప్రేరేపించి రేపు క్రిస్మస్ అనగా ఈరోజు నా పిల్లలకు బట్టలు, నాకు పండుగ దినాన మరి మేము సంతోషించడానికి కావలసిన వనరులు అన్నిటితో నా ఆత్మీయులు వచ్చి నన్ను తృప్తిపరిచారు. మరి దేవుడు ఆ రీతిగా మమ్మల్ని తృప్తిపరిచాడు. దేవుని బిడ్డలారా, మరి నాలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు అనేకులు మీ చుట్టుప్రక్కల ఉంటారు. ఎందుకు క్రిస్మస్ వచ్చింది, నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి దేవుడు చూడట్లేదా అని బాధపడేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి క్రిస్మస్ దినాన లేకపోతే క్రిస్మస్ కొరకు తయారవుతున్నావు కదా, నీ చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితులు కానివ్వండి, లేకపోతే దగ్గర బంధువులలో ఎవరైనా బీదవారుగా కఠినమైన పరిస్థితులలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని చూద్దాం, మీకు తోచిన సహాయం వారికి చేయండి.
మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి బాధతో ఉన్న వారిని తృప్తిపరచండి. ఆ విధంగా ఈ క్రిస్మస్ పండుగను మరి సంతోషంగా, ఆనందంగా, ముఖ్యంగా బీదలను మేము చూసాం అనే ఒక తృప్తితో ఈ పండుగను జరుపుకుందాం. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.